శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. మనం ఎందరో యోగులను, అలాగే ఎందరో గురువులను, మరెందరో సాధకులను నిత్యం కలుస్తూనే ఉన్నాం. వారి యొక్క జ్ఞానాన్ని, వారి యొక్క విజ్ఞానాన్ని, అలాగే వారి సాధనా రహస్యాలని అన్నిటిని మనం వారి యొక్క అనుగ్రహ భాషణాల నుంచి మనం స్వీకరిస్తూనే ఉన్నాం. నిజంగా మనం చెప్పాలంటే మన పూర్వజన్మ సుకృతం. ఎందుకంటే ఇంత గొప్ప వ్యక్తులు, బహుముఖ ప్రజ్ఞాశాలులు మన మధ్యలో ఉన్నారు. నిరంతరము మన సనాతన వైదిక ధర్మాన్ని కాపాడడం కోసం వారు కృషి చేస్తూనే ఉన్నారు. అలాంటి వారిలో అగ్రగణ్యులు మన డాక్టర్ తాడేపల్లి పతంజలి గారు. మరి వారిని అడిగి వారి యొక్క ఆధ్యాత్మిక సేవ గురించి, వారికి అన్నమయ్యతో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన అనుబంధం గురించి తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం అండి. ముందుగా ఈ ప్రపంచంలో నిత్యము ఆనందంగా ఉండాలి అని అనుకుంటారు. ఇప్పుడు కూడా ఎవరైనా కూడా కోరుకునేది ఆనందమే. అసలు ఈ ఆనందాన్ని వెతకడంలో అన్నమయ్య ఏ విధంగా కృషి చేశారు? ఆయన ఆనందాన్ని ఎక్కడ పొందారు? శ్రీ శివాయ గురవే నమః. దుర్గే స్మృతాహరసి భీతిమశేష జంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. అన్నమయ్య ఆనందం. జీవితంలో ఇంగ్లీష్లో అయితే మిరకిల్స్ అంటారు, తెలుగులో ఇంద్రజాలం అంటుంటాం. ఎప్పుడెప్పుడు మహిమలు ఏ రకంగా జరుగుతుంటాయో మనకి తెలియదు. ఆ రకంగా నేను మొట్టమొదట అసలు అన్నమయ్య వైపు నా మనస్సే అసలు లేదండి. మాకు ఉన్నటువంటి అంటే మా శ్రీమతి గారికి తమ్ముళ్ళు వాళ్ళు, బావా అన్నమయ్య గురించి కీర్తనలేవో ఈ గాయని మనులు పాడుతున్నప్పుడు వాటి అర్థాలు ఏమిటి అని అడుగుతుండేవారు. అట్లా నాకేంటంటే సాహిత్యంలో మహాభారతంలోని ఒక పద్యం నాకు ఆదర్శనీయం. సాహిత్యం కానివ్వండి, ఆధ్యాత్మికం కానివ్వండి, ఆ పద్యం సాధ్యమైనంత వరకు నా జీవితంలో ఇప్పటివరకు కూడా నేను అనుసరిస్తున్నాను. తన ఎరిగిన అర్థంబు వరుడు అనగా ఇది ఎట్లు చెప్పుమని అడిగిన చెప్పనివాడును సత్యము చెప్పనివాడును ఘోర నరక పంకమున బడును. అందువల్ల అన్నమయ్యని తెలుసుకోవాలని తాపత్రయం కలిగింది నాకు. అలా తాపత్రయం కలిగిన తర్వాత వారు అడిగినటువంటి ప్రశ్నలకి జవాబుల కింద నిఘంటువులు వెతకటము ఇలా మొదలుపెట్టి ప్రయత్నం మొదలు పెడితే అన్నమయ్య అక్కడ నాకు కొంచెం అన్నమయ్యో లేకపోతే నేను అన్నమయ్య అని ప్రత్యేకంగా అనండి, అన్నమయ్య వెంకటేశుడు అంటుంటాను. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య కూడా నాకు ఎందుకు అభేదం అనిపిస్తుంటుంది. కొన్ని పదాలు లొంగవండి అన్నమయ్యవి. పదాలే కాదు, భావాలు కూడా లొంగవు. అయితే ఇందాక మీరు అన్నారే, ఆనందం మాత్రం దొరుకుతుంది. అంటే ఆనందాల్లో తైత్తిరీయోపనిషత్తు, భృగువల్లి ఇలాంటి వాటిల్లో చెప్పినటువంటి ఆ చిట్ట చివరి ఆనందం ఏదైతే ఉన్నదో అది వెతుక్కోవటానికి అన్నమయ్య కీర్తనలు చాలా మనకి ఉపయోగపడతాయి. ఎట్లా అని మీరు అనొచ్చు. ఎట్లానంటే వేటూరి ప్రభాకర శాస్త్రి గారని, రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు, వీళ్ళు అన్నమయ్య గురించి చాలా విస్తృతమైన పరిశోధన చేశారు. సాధు సుబ్రహ్మణ్యం గారు, వీళ్ళందరూ కూడా. తర్వాత తరంలో గౌరిపెద్ది రామసుబ్బ శర్మ గారు, వీళ్ళందరూ కూడా ఈ పరిశోధనలు చేసినటువంటి క్రమంలో వేటూరి ప్రభాకర శాస్త్రి గారు అన్నమయ్య కీర్తనల గురించి ఒక మాట అన్నారు. ద్రావిడ వేదాలు. ఇప్పుడు చూడండి, ఎటువంటి అన్నమయ్య కీర్తనలకు సంబంధించి ఎటువంటి విశేషం ఆయన అందించారో చూడండి. అంటే ఒక మాట అన్నారు అని అంటే మొత్తం దాని సారం అంతా కూడా వారు ఏదైతే అధ్యయనం చేశారో ఆ సారం అంతా కూడా ఆ మాటలో వారు నిక్షేపించారు. అంటే మనం వేదం మనందరికీ కూడా పరమ ప్రామాణికం. అట్లాగే అన్నమయ్య కీర్తన కూడా మనకి వేదము లాంటిది సుమా. అది నాకు చాలా గట్టిగా మనస్సుని పట్టుకుంది. అంటే మనం అందరం కోరుకునేది ఆనందం కోరుకుంటాం. లౌకిక జీవితంలో డబ్బు లభిస్తే ఆనందం లభిస్తుంది, మనకి పదవి లభిస్తే ఆనందం లభిస్తుంది.
ఈ ఆనందం నుంచి మనం శాశ్వతమైన ఆనందం కొరకు మనం ప్రయత్నం చేయాలి. అది స్థిరమైనటువంటి ఆనందం, ఇవన్నీ తాత్కాలికమైనటువంటి ఆనందాలు. అన్నమయ్య కీర్తన మీరు చదువుతూ ఉంటే ఆ ఆముష్మిక ఆనందం ఏదైతే ఉందో అది మన మనస్సుని తాకుతుంది. అంటే లవలేశం, అంటే పూర్తిగా తాకితే నేను ఇవాళ మీతో మాట్లాడేవాడిని కూడా కాదు, కదిలిస్తుంది, కొంచెం కదిలిస్తుందండి. అంటే లోపల ఉన్నటువంటిది ఏదో ఉంటుంది చూడండి. కాళిదాసు మహాకవి అభిజ్ఞాన శాకుంతలం నాటకంలో ఒక మాట అంటాడు, భావస్థిరాని జననాంతర సహృదాని అంటాడు. అంటే ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, మీతో నాకు ఇవాళే పరిచయం, వారితోటి ఇవాళే నాకు పరిచయం, కానీ మీరనేటువంటి వారు నాకు ఎప్పటి నుంచో తెలుసు అన్నట్లుగా, ఏదో మనిద్దరం కలిసి కొద్ది దూరం ఏదో సంచారం చేసినట్లుగా, మాట్లాడుకున్నట్లుగా నాలోనూ ఒక అనుభూతి కలుగుతోందనుకోండి. అది ఎక్కడిది? కాళిదాసు మహాకవి ప్రశ్నించాడండి. అది ఎక్కడిది? ఇంతవరకు తెలియదే, ఇదే మొట్టమొదటిసారి మిమ్మల్ని చూడటమే. భావస్థిరాని జననాంతర సహృదాని అంటే పూర్వజన్మలో ఎక్కడో ఏ సంబంధం మన మధ్య ఉన్నదో తెలియదు. అందువల్ల మిమ్మల్ని చూస్తుంటే నాకేదో తెలియనటువంటి ఒక అనుభూతి కలుగుతోంది, ఒక ఆత్మీయత నాకు కలుగుతోంది. అదిగో అటువంటి అనుభూతి కలిగిన నాడు ఆనందం కలుగుతుందండి. అనుభూతి ఆనందానికి మొట్టమొదటి మెట్టు. అనుభూతి కలగాలండి. ఒక పుస్తకం తీసుకున్నామనంటే, ఒక కీర్తన మనం చదువుతున్నామనంటే అనుభూతి రావాలి. అంటే ఇప్పుడు చూడండి, మన మాటల్లో పెదవి చివరి మాటలు, హృదయం లోపల నుంచి వచ్చే మాటలు అని రెండు అంటుంటాం కదా. అనుభూతి అనేది రావాలి అని అంటే అది హృదయంలో నుంచి రావాలి. అంటే ఒక అన్నమయ్య కీర్తన ఏదన్నా మనం చదువుతున్నాం అనుకోండి, ఇప్పుడు ఇది మొట్టమొదటిగా నేను రాసినటువంటి పుస్తకం అన్నమయ్య అన్నమాట. ఇది కూడా మీరు సమయం ఇస్తే దీనికి సంబంధించి కూడా విశేషం చెప్పాలి. నేను ఇందాక మీకు అన్నానే మిరకిల్ అని, అలాంటిదండి ఈ పుస్తకం ఆవిష్కరణ కూడా. అన్నమయ్య గురించి చదువుకుంటూ ఉండేవాడిని, ఎవరన్నా ఏదైనా చెప్తూ ఉండేవాడిని. ఇలా ఉండగా ప్రసిద్ధి చెందినటువంటి ఒక తెలుగు దినపత్రిక వారు యొక్క ఎడిటర్ కూడా నాకు తెలియదు, ఫోన్ చేశారు. అన్నమయ్య పుస్తకానికి సంబంధించి మీరు ఒక పీఠిక రాశారు అంటే, పుస్తకాలు వాళ్ళ దగ్గరికి రివ్యూకి వెళ్తుంటాయి కదా, ఆ పీఠిక చదివేటండి. పుస్తకం గొప్ప అంటే అన్నమయ్య నన్ను ఎలా లాగాడో చూడండి. పుస్తకంలో ఉన్నటువంటి మీ ఉపోద్ఘాతం చదివాను, మీరు మా పత్రికలో ఆదివారం అనుబంధంలో అన్నమయ్య అన్నమాట అన్న పేరు మీదుగా అన్నమయ్య కీర్తనలకి ఒక సామాన్యుడు, ఒక శ్రీకాకుళంలో ఉన్నటువంటి చివర ఉన్నటువంటి వారికి కూడా అర్థమయ్యేటట్లుగా మీరు చెయ్యాలి అన్నారు. అలాగేనండి అన్నాను. ఎందుకంటే గొప్పది ఏంటంటే సాహితీ వరివస్య. జీవితంలో ఆనందం, మన ఆనందం దాన్ని వదలకూడదండి. ఆనందం కలిగించేటువంటిది సాహితీ వరివస్య. వరివస్య అంటే సేవ, అదొక వ్యవసాయం లాంటి, అదొక వ్యవసాయం. అది గొప్ప ఆనందం మనకి లభింపచేస్తుంది. ఈ రకంగా నన్ను అన్నమయ్య నువ్వు దగ్గరికి లాగావా అని, అట్లా అన్నమయ్య సాహిత్యంలో బాగా జనాల్లోకి వెళ్ళేటువంటి కీర్తనలు తీసుకొని వాటిల్లో ఉండే ఆత్మని ఆవిష్కరించడానికి ప్రయత్నం చేశాను. అట్లా చేసినప్పుడండి అప్పటికింకా శ్రీహరి గారి అన్నమయ్య నిఘంటు వెలుగులోకి రాల. కొన్ని నిఘంటు పదాలు తెలియకుండా ఉన్నాయి. నిఘంటువులు అన్నమయ్యకి చోటు లేదు, అంటే దొరకట్లేదు. అటువంటి పరిస్థితుల్లో తెల్లవారేసరికి మళ్ళీ ఆర్టికల్ వెళ్ళాలి. ఏడ్చానండి. అచ్చమైన తెలుగు పదం వాడుతున్నాం. ఎటువంటి ఏడుపు అంటే, ఒక తల్లిని ఒక కొడుకు లేకపోతే ఒక కూతురు నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి, నాకు ఇవ్వు అని చెప్పి ఎలా కొంగు పట్టుకొని తల్లిని బిడ్డ ఎలా లాగుతుందో, ఆ అన్నమయ్య మీద పరిపూర్ణమైనటువంటి, అన్నమయ్య వెంకటేశుని మీద పరిపూర్ణమైనటువంటి భక్తితోటి కొన్ని చోట్ల తెలియని చోట్ల నేనేమి రాయాలి? తెల్లారులేస్తే వేలాది మంది చదువుతారు దాన్ని. పత్రికలు అయితే నా మీద బాణాలు సంధించడానికి కూడా సిద్ధంగా ఉంటారు. నేను జవాబు చెప్పాలి వాటికి. అంటే నేను రాసేది ప్రామాణికంగా ఉండాలి. మళ్ళీ జవాబు దొరికేదండి. ఇంతకంటే గొప్ప ఇంద్రజాలం ఏమన్నా ఉందండి? పాతకాలంలో పోతన గారి భాగవతం గురించి మీరు విన్నారో లేదో ఒక మాట ఉంది. ఆయన
గజేంద్ర మోక్షం ఘట్టంలో రావే ఈశ్వర కావవే వరద ఇలాంటి పద్యాలు ప్రసిద్ధం ఉన్నాయి చూడండి. ఆ పద్యాలు అది రాసేటప్పుడు అల వైకుంఠపురంబులో అని రాసేటండి పోతన గారు. పోతన అంటే నేను మనం ఇలాంటివి నమ్ముతామా అని అనిపించిందండి. అల వైకుంఠపురంబులో అని రాసిన తర్వాత ఆ గంటం పోతన గారు పక్కన పెట్టారు. ఏం రాయాలి? ఈయన స్వయంగా చూసిన వారు కాదు. మరి అక్కడ అల వైకుంఠపురంబులో, ఆ వైకుంఠపురంలో ఏముందో రాయాలి. ఆయన కూతురు ఉందటండి, నిడదవోలు వెంకటరావు గారు రాశారు. ఇది మహానుభావుడు. కూతురు ఉంది. అమ్మ నాకు ఏమో ఈ పద్యం మొదలు పెట్టాను, నాకు ఆ తర్వాత ఏమి రాయాలో నాకు తోచటం లేదు, నేను అలా వెళ్ళి నదీ స్నానం చేసి ప్రార్థన చేసుకొని వస్తానమ్మా అని అలా బయటికి వెళ్ళారు. అలా వెళ్ళిన తర్వాత మళ్ళీ పోతన గారు వచ్చారు. అలా వెళ్ళిన వెంటనే 2 నిమిషాలు వచ్చి పోతన గారు వచ్చి మళ్ళీ గడగడగడ ఆ పద్యం రాసేశారు. అల వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌతంబుదాపల మందార వనాంతరామృత సరఃప్రాంతేందు కాంతోపులోత్పల పర్యంక రమా వినియోగ ఆపన్న ప్రసన్నుండు పద్యం రాసేశారు. ఆ మిగతా పద్యాలు రాసేసి 2-3 పద్యాలు అండి ప్రామాణికమైన, ఇప్పటికి కూడా భక్తిగా అల్లకొద్దుకుంటారు. ఆ పద్యాలు రాసేశారు. రాసేసి పోతన గారు మళ్ళీ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ మళ్ళీ పోతన గారు వచ్చారు. వచ్చిన తర్వాత గంటం తీశారు. గంటం తీసి, ఏమ్మా నేను అలవైకుంఠపురంబులో వరకు రాశాను కదా, మిగతా ఎవరు రాశారంటే మీరే కదా నాన్నగారు వచ్చి రాశారు. జల్లు ముందండి నాకు, మీరే కదా నాన్నగారు వచ్చి రాశారు. అదండి మనం నమ్ముకుంటే, అంటే ఎక్కడో జరిగినవి కాదండి, మన కళ్ళ ఎదురుగా కూడా ఇప్పుడు కూడా సరిగ్గా జరుగుతాయి. మనం కనుక ఆ స్వామిని గనక పరిపూర్ణంగా గనక ఆ పదాలని గనక మనం నమ్మగలిగితే, అదిగో అటువంటి నమ్మకాన్ని, అటువంటి విశ్వాసాన్ని ఇచ్చినటువంటి వాడు అన్నమయ్య అండి. శరణాగతి అండి. శరణాగతిలో ఆనందం ఎలా లభిస్తుంది? ఇందాక మీకు అనుభూతి అన్నాను. అనుభూతి నుంచి శరణాగతి 2వ మెట్టు. మొట్టమొదట ఆ కీర్తన చదవాలి, హృదయంలో ఆనందపడాలి. చిరు ఆనందం అంటారు, మానుషిక ఆనందం. ఆ మానుషిక ఆనందం పడిన తర్వాత శరణాగతి కోరుకోవాలి. శరణము అనే పదానికి అర్థం ఏంటంటే ఇల్లు అని అర్థం అండి. శరణం అనే పదానికి మనం అందరం ఏమంటామంటే నమస్కారం పెట్టడం, కాళ్ళ మీద పట్టడం, ఆయన నీకేం భయం లేదని చెప్పటం, అభయాస్తమని స్వామివారి వెంకటేశ్వర స్వామి, ఇవన్నీ అనుకుంటాం. కానీ అసలైన పదం, అసలైన అర్థం ఏంటంటే శరణం అంటే ఇల్లు అని అర్థం. మనం వర్షం పడుతోంది, బయట నిలబడలేం, ఇంట్లోకి వస్తే అమ్మయ్య వర్షం నుంచి తప్పించుకున్నాం. ఎండ బాగా కొడుతోంది, ఇంట్లో వచ్చి కూర్చుంటాం, అమ్మయ్య. శరణం అంటే అదిటండి. అంటే ఏవైతే మనకి బయటగా కనిపిస్తున్నటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నువ్వు గనక స్వామిని గనక నమ్ముకుంటే ఆయన నీ దరికి వాటిని చేరనివ్వడు. అదిగో ఆ శరణ ఆగతి, ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి. అంటే నిరంతరం వెళ్ళి ఆ తిరుమలలో ఉన్నటువంటి స్వామివారి దగ్గరికి వెళ్ళి పాదాలు పట్టుకోమని కాదు, ఆ పదాలు పట్టుకో అన్నమయ్య పదాలలో. అది నేను స్వానుభవం ద్వారా తెలుసుకున్నటువంటి సత్యం అండి. నా పుస్తకంలో మీరు ఎక్కడ చూసినా సరే అంతర్యామి, అలసితి, సొలసితి, ఇది మీ అందరికీ తెలిసినటువంటి కీర్తనే. ఇంతటా నీ శరణిదే చొచ్చితిని. మామూలు కవులు ఏం చేస్తుంటారంటేనండి, ఒక పెన్ను లేకపోతే తీసుకొని అంతర్యామి పాటలు రాయమనంటే తర్వాత ఏం రాయాలి, తర్వాత ఏం రాయాలి పదాలు. ఇది కన్నీటితోటి రాసినటువంటి పదం అండి. ఇది స్వామివారి కన్నీటితోటి అయ్యా స్వామి అంతర్యామి అంటే నాలో ఉండి నన్ను నడిపించేటువంటి దేవ, అంతర్యామి అనే పదానికి అర్థం. అలసితి, సొలసితి. అలసితి అంటే సరిపోతుంది, మళ్ళీ సొలసితి ఏంటి? సొలసితి అన్న శ్రమ పట్టమే, అలసిపోవటమే. కానీ అలసితి అన్న దగ్గరికి వదల్లా. ఎప్పుడు విరక్తి ఏం చేస్తుందంటే తల్లి, చిట్టి అని మన ఇంట్లో పిల్లల్ని పిలుస్తాం. ఎందుకనండి? ఒక తల్లి అంటే సరిపోతుంది కదా, అమ్మ, మళ్ళీ రెండోసారి అమ్మ, అదే అర్థం వచ్చే పదాన్ని వాడతాం. విరక్తి అంటారు. విరక్తి ఆదర సూచకమైన పదం. అంటే రెండిటి పదాలను పిలుస్తున్నాం, ఆదరం కోసం పిలుస్తున్నాం. అలాగే స్వామి నేను ఎంతగా అలసిపోవాలో, ఇంకే హయ్యెస్ట్ సూపర్లేటివ్ డిగ్రీ అంటారు చూడండి, అక్కడ వరకు అలసిపోయానయ్యా. ఇంతటా నీ శరణు ఇదే చొచ్చి తిని, స్వామి నీ శరణం నేను కోరుకుంటున్నాను. అంటే ఇక్కడ అన్నమయ్య మనకి, ఇందాక మీరు ఆనందం అన్నారు, ఆనందాన్ని మనం విడిచిపెట్టద్దు.
ఆనందం రావాలంటే నేను మొట్టమొదటి చెప్పాను, అనుభూతి మొదటి మెట్టు, తర్వాత శరణాగతి అంటున్నాను. ఈ శరణాగతి తర్వాత చిట్ట చివరి వస్తుంది మీకు ఆనందం పీక్స్తాయి. ఈ శరణాగతిలో శరణిదే చొచ్చితిని. ఎప్పుడు నువ్వు శరణు చూడాలంటే ఇక నీ వల్ల కాదు, నీవే తప్ప ఇతఃపరం బెరుంగ మన్నింపదగుం దీనునిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక. మొట్టమొదటి వాడు సందేహాస్పదంలో ఉన్నాడండి. కలడు కలండనెడు వాడు కలడో లేడో. ఆధునిక జీవితాన్ని ఎప్పుడు తప్పించుకోదండి. గ్రంథాలంటే అవేవో మూలపడినటువంటి గ్రంథాలు కాదు, అవి ఆధునిక జీవితంలో మనతో పాటు నడిచేటువంటి గ్రంథాలు. అవి గంధాలు అంటాను నేను. మదిలో చింతలు మైలలు మణుగులు వదలవు నీవవి వద్దనక. ఆత్మానుభూతి చెందాలి అని అంటే ఈ పదాలు అన్నమయ్య దగ్గర మనం బాగా నేర్చుకోవాలండి. మదిలో చింతలు మైలలు మణుగులు. ఈ మనస్సులో ఏవైతే నాకు విచారాలు ఉన్నాయో ఈ విచారాలన్నీ కూడా మురికిగా ఉన్నాయి. మామూలుగా ఉన్నాయా? మురికి. మామూలు ఏదన్నా బట్టలు మురికైతే పోతుంది, కానీ నా ఆలోచనల మురికి మాత్రం పోదయ్యా. ఇవి రెట్టింపు అవుతున్నాయి. మైలలు మణుగులు రెట్టింపులు అవుతున్నాయ్యా. నువ్వు వద్దంటేనే, నీ దయ చూపిస్తేనే క్షణక్షణం రెట్టింపయ్యే ఆ మురికి ఆలోచనలు వదిలిపోతాయి. అదండి ఇక్కడ అన్నమయ్య మనకి చూపించిన టార్చ్ లైట్ అంటాం చూడండి. చీకట్లో నడిచేవాడికి వెలుగు కావాలంటాం కదా. మరి మనంతటి మనం పొమ్మంటే ఈ మదిలో ఆలోచనలు పోతాయండి? పోవు. ఆయన వద్దంటేనే ఈ మనస్సులో ఉన్నటువంటి ఈ మురికి ఆలోచనలన్నీ కూడా పోతాయి. కాబట్టి ఎదురుగా ఉన్నటువంటి ఓ వెంకటేశ్వర, నన్ను ఎన్నో సమయాల్లో నువ్వు రక్షించావు. ఈ ఆలోచనలు పోయి ఎల్లప్పుడూ దివ్యమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆనంద స్వరూపుడమైనటువంటి నిన్ను స్మరించే భాగ్యం నాకీయవయ్యా అని కన్నీళ్లతోటి అన్నమయ్య ప్రార్థించాడు. ఇప్పుడు భట్టాత్రి అని చెప్పి నా అదృష్టం కొద్దీ చూడండి శ్రీమన్నారాయణీయమని ఇంతవరకు మనకి తెలుగులో శ్రీమన్నారాయణీయంకి తాత్పర్య పుస్తకాలు వచ్చాయండి చాలా. ఇప్పటికీ కూడా కేరళలో గురువాయూర్ అని చెప్పి ఒక దేవాలయం, చాలా ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం, అక్కడ ఇప్పటికీ దీన్ని పారాయణ చేస్తుంటారు. భట్టాత్రి అని చెప్పి మహానుభావుడు. ఆ భట్టాత్రి మహాకవి ఈ శ్రీమన్నారాయణి అని రాశాడు. ఇది ఎట్లా రాశాడంటే కుష్ఠువ్యాధి పోగొట్టుకోవటానికి రాశాడండి. గురువుగారికి వచ్చినటువంటి కుష్ఠువ్యాధిని తను స్వీకరించి పోగొట్టుకున్నాడు మహానుభావుడు భట్టాత్రి అని ఒక కథనం చెప్తారు. లేదు ఆయనకే స్వయంగా వచ్చింది అందువల్ల ఇది రాశాడని చెప్పి ఇంకొక కథనం కూడా చెప్తారు. మొత్తానికి తనకి వచ్చినటువంటి వ్యాధిని పోగొట్టుకోవటానికి అక్కడ రాస్తే మొత్తం ఆ వ్యాధి అంతా కూడా సమసిపోయిందట. దీన్ని చివర దశకం అంటారండి. ఆ దశకము చివర నాకు వ్యాధిని మాన్పు అని రాస్తారు ఆయన. వ్యాధి అంటే ఏంటండి మళ్ళీ? అంటే రెండు అర్థాలు ఇక్కడ ఆధ్యాత్మికంగా. ఇందాక మనం మదిలో చింతలు మైలలు మణుగులు అనుకున్నాం చూడండి. వ్యాధి అంటే లౌకికంగా ఉన్నటువంటి వ్యాధి అని ఒకటి, నాలో మహావ్యాధులు ఉంటాయి ప్రతి వాళ్ళల్లోనూ. ఇప్పుడు అన్నమయ్య నుంచి మీకు శ్రీమన్నారాయణకి ఎందుకు వచ్చానంటే అనుభూతి చెందటం అంటాను చూడండి. అనేకం చదవాలి. నువ్వు ఎన్ని చదివితే నీ మనస్సు ఎక్కడ ఆగుతుందో తెలియదు. అన్నమయ్య ఇప్పుడు రాసినటువంటి కీర్తనల్లో ఆధ్యాత్మ సంకీర్తనల కంటే కూడా శృంగార సంకీర్తనలు ఎక్కువ ఉంటాయి. ఒక 29 సంపుటాలు అన్నమయ్య మనకి ఇప్పుడు ఈనాడు లభిస్తుంటే నా అదృష్టం కొద్దీ ఇప్పుడు మేము ఎప్పటి నుంచో కలలు కంటున్నాం అన్నమయ్య ప్రతి కీర్తనకి అర్థము తాత్పర్యం తిరుమల తిరుపతి దేవస్థానం వారి తరపున ప్రచురించాలి అని. నా అదృష్టం కొద్దీ నాకు కూడా అందులో వారు భాగస్వామ్యం కలిగించారు. ఒక 1000 కీర్తనల వరకు నాకు అప్పచెప్పారు. ఆ కార్యక్రమం కూడా స్వామి అన్నమయ్య వెంకటేశ్వరుని దయ వల్ల అది నెరవేరుతోంది. ఇప్పటికి సుమారుగా ఒక 800 కీర్తనల వరకు వారికి పంపించేసాను. మిగతావి కూడా పూర్తి చేసేస్తున్నాను. ఆ రకంగా అన్నమయ్య కీర్తనల్లో ఎక్కువగా శృంగార సంకీర్తనలు మనకు కనిపిస్తాయి. మనం సాధారణంగా అనుకుంటాం శృంగారం ఏమిటి, మనస్సు భక్తిగా ఉండాలని మనం కోరుకుంటాం కదా. మరి అన్నమయ్య ఆయనంత గొప్పవాడు ఇంకెవరున్నారండి? మరి ఆయన రాసిందేమో శృంగార సంకీర్తనలు, మొత్తం
29 సంపుటాల్లో 5 సంపుటాలు మాత్రమే ఆధ్యాత్మిక సంకీర్తనలు. మిగతా 24 సంపుటాలు వెంకటేశ్వర స్వామి నాయకుడు, మిగతా వాళ్ళందరూ నాయికలు, అన్నమయ్య కూడా నాయికే. అయితే అక్కడ ఆయన పెట్టింది ఏంటంటే అన్నమయ్య ఒక్కరే కాదు, చైతన్య మహాప్రభు అని ఇలాంటి మహానుభావులు అందరూ, రూపగోస్వామి అని వీళ్ళందరూ కూడా ఒక సంప్రదాయాన్ని అనుసరించారు. దాన్ని అన్నమయ్య కూడా అనుసరించాడు. మధుర భక్తి సంప్రదాయం. మధుర భక్తి అంటే ఏంటన్నమాట అండి, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా స్త్రీలు, దేవుడు ఒక్కడే పురుషుడు. స్త్రీలు పురుషుడి కోసం వెంపర్లాడాలి, ఎటువంటి మనస్సు పెట్టి వెంపర్లాడాలి, అన్వేషణ చెయ్యాలి. నల్లనివాడు పద్మనయనంబులవాడు కృపారసంబుపై చల్లెడువాడు మౌలి పరిసర్పిత పింఛమువాడు నవ్వు రాజిల్లెడి మోమువాడొకడు చెల్వల మానధనంబు దోచె ఓ మల్లియలార మీ పొదల మాటున లేడు కదమ్మ చెప్పరే. గోపికలు వెతుకుతున్నారు, మల్లె చెట్లను అడుగుతున్నారు, మల్లె తీగలను అడుగుతున్నారు, పొదలను అడుగుతున్నారు. నల్లనివాడు పద్మనయనంబులవాడు, ఎప్పుడు దయని పైకి చల్లేటువంటి వాడు, నవ్వు రాజిల్లెడి మోమువాడు, ఎప్పుడు మనిషి. చూడండి ఆధ్యాత్మికత్వం లౌకికత్వానికి ఎంతగా పెనవేసుకొని ఉంటుందో. నవ్వండి, ఇప్పుడు వేరే డబ్బు పెట్టి కొనుక్కోక్కర్లా, మనిషి ముఖం మీద నవ్వు అది గొప్ప సంపద. దాన్ని ఎప్పుడూ కూడా మనం పోగొట్టుకోకూడదు. ఎందుకంటే రాముడు స్మితపూర్వాభాషి అని వాల్మీకి రామాయణం చెప్తోంది. అంటే మన ఆధ్యాత్మిక గ్రంథం మన లౌకిక జీవితంలో ఎలా నడవాలో చెప్పింది, వ్యక్తిత్వ వికాసం ఎలా ఉండాలో చెప్పింది. నవ్వుతూ పలకరించు, చాలా సమస్యలు తీరిపోతాయి. నవ్వకుండా ఏడుపు మొహంతో ఉండకు, నీ పనులు కూడా ఏడుపు కొట్టుకో అంటే చాలా పట్టుకు. కాబట్టి అటువంటి నల్లనివాడు, ఆ నవ్వు రాజిల్లెడు మోమువాడు చల్వల మానధనంబులు దోచే. ఎక్కడున్నాడో చెప్పమ్మా అంటే ఇక్కడ ఏంటి, విరహం అండి. విరహం, భక్తుడు భగవంతుని గురించి విరహం చెందితేనే స్వామి ప్రసన్నత పొందుతాడు. అన్నింటిలోకి చాలా తేలిక ఏంటంటే భార్యాభర్తల యొక్క సంబంధం. ఆ సంబంధంలో అంటే భగవంతుణ్ణి భర్తగా భావించి తాను స్త్రీ కింద మారిపోయి ఆ భర్త గురించి తప్పించటం గనక చేస్తే అది మధుర భక్తి సంప్రదాయం. ఆ రకంగా అన్వేషణ చేసిన కీర్తనలే అన్నమయ్య యొక్క ఈ యొక్క శృంగార సంపుటాలు. అందువల్ల అన్ని శృంగార సంపుటాల్లోనూ ఈ మధుర భక్తి సంప్రదాయం మనకు కనపడుతుంది. అంతేగాని ఈనాటి లౌకిక శృంగారాన్ని అన్నమయ్య శృంగార సంపుటాలలో మనం వెతకూడదు. భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకాలకి అన్నమయ్య కీర్తనలకి కొన్ని కీర్తనలు తీసుకొని వాటికి వీటికి సమన్వయం అన్నమాట అండి. అట్లాగా కొన్ని చేశాను. ఇప్పుడు చూడండి, కందువగు హీనాధికములు అందరికీ తెలుసు. కందువగు హీనాధికములు ఇందులేవు అందరికీ శ్రీహరే అంతరాత్మ, బ్రహ్మముక్కటే పరబ్రహ్మముక్కటే మనందరికీ తెలుసు కదండి. ఇది ఎక్కడిది? విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకేచ పండితాః సమదర్శినః, భగవద్గీత. ఇట్లా దీన్ని మొట్టమొదట మనకు చెప్పినటువంటి వారు ఎవరు అంటే అన్నమయ్య కీర్తనల్లో భగవద్గీత కూడా ఉంది సుమా అని మనకి చెప్పినటువంటి వాడు అన్నమయ్య కుమారుడు పెద తిరుమలాచార్యుల వారు. ఆ పెద తిరుమలాచార్యుల వారిది కూడా కింద రాశాను. భగవద్గీతకి ఆయన ఒక వ్యాఖ్యానం రాశారు, అది సంస్కృతంలో ఉన్నదానికి ఈయన తెలుగు వ్యాఖ్యానం రాశారు. కాబట్టి ఆ సంస్కృత శ్లోకం ఇస్తూ తెలుగు వచనం ఇస్తూ అన్నమయ్య కీర్తనిస్తూ వీటికి నేను వ్యాఖ్యానం రాశాను. అన్నమయ్య గీతోపదేశాలు. ఇక అన్నమయ్య చిట్ట చివరగా చెప్పినటువంటి, నేను అనుకుంటున్నాను ఇది చిట్ట చివరగా ఆయన చెప్పినటువంటి కీర్తనేమో నా యొక్క అభిప్రాయం. దాచుకో నీ పాదాలకు తగనే చేసిన పూజలివి, పూని నీ కీరితి రూప పుష్పములివి అయ్యా. రోజుకో కీర్తన రాయాలని మొదలుపెట్టేటండి. రాసి 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 రాసిన తర్వాత చిట్ట చివరి కీర్తన అని అనుకుంటున్నాను నేను. దాచుకో నీ పాదాలకు తగనే చేసిన పూజలివి. ఇన్ని రాశాను మహానుభావ, ఇన్ని కీర్తనలు రాశాను, నీ పాదాల దగ్గర రాశాను. చూడండి జాగ్రత్తగా,
నీ పాదాల దగ్గర పూజ చేస్తూ, పూజ అంటే ఏంటండి? పూజ సేవాయాం. పూజ అనే పదానికి అర్థం సేవ. దేవుడికి సేవ చేయటాన్ని పూజ అని అంటారు. కాబట్టి నీకు సేవ చేయటానికి ఈ అక్షర సేవ చేశాను నేను. ఇవి నీ కీర్తి రూప పుష్పములివి అయ్యా. నీ కీర్తి అనేది ఏంటి? అది ఎలా ఉంటుందో ఆవిడికి తెలియదు, దానికి ఒక రూపం లేదు. కవులైతే దానికి తెల్లటి రూపం అనేది ఉంటారు, తెలుపు రంగుని దానికి ఇస్తారు, కానీ నిజానికి దానికి రూపం లేదు. కానీ నీ కీర్తికి ఒక రూపం ఇచ్చాను. భగవంతుడు అనేవాడు ఇలా ఉంటాడు, ఆయనతో మనం ఇలా మాట్లాడచ్చు, ఆయన పలుకులు ఇలా ఉంటాయి. అన్నమయ్య కీర్తనలో వెంకటేశ్వర స్వామి మాట్లాడతాడు. చివరికి అలిమేలు మంగతోటి నాకు మళ్ళీ వీడి కీర్తనలు చదువుతుంటే, అన్నమయ్య కీర్తనలు చదువుతుంటే నాకు యవ్వనం వస్తుంది అన్నట్టండి. అంత బాగుంటాయి వీడి కీర్తనలు, మళ్ళీ మళ్ళీ నాకు వినాలనిపిస్తుంది అని వెంకటేశుడు స్వయంగా ఆ అలమేలు మంగతోటి అన్నట్ట. అటువంటి నీ కీర్తి రూప పుష్పములివి అయ్యా. ఒక్క సంకీర్తనే చాలు ఒద్దికై మమ్ము రక్షించగా. ఒక్కటి చదవయ్యా అంటే మనందరికీ కూడా ఉపదేశం చేస్తున్నాడు. నువ్వు 32,000 ఇప్పుడు లేకపోతే ఇందాక మిత్రుడు చెప్పినట్లుగా కొన్ని కరిగించేసేసి, ఎందుకంటే మన వాళ్ళకి విలువ తెలియదు. పోగా అవన్నీ పోగా ఇప్పుడు సుమారుగా 15,000 కీర్తనలు మిగిలాయి. ఆ వాటినైనా మనం కాపాడుకుంటున్నాం, జాగ్రత్తగా అర్థతాత్పర్యాలు రాసుకుంటున్నాం. అన్ని కీర్తనలు అర్థతాత్పర్యాలు నీ మనసుకు పట్టకపోవచ్చు. ఒక్క కీర్తన అన్ని చదువు, ఏదో ఒక కీర్తన నిన్ను లాగేస్తుంది. ఒక్క సంకీర్తనే చాలు ఒద్దికై మమ్ము రక్షించగా తక్కినవి భండారాన దాచి ఉంచని. వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు మహానుభావులకి ఆ భండారంలో, ఆ తిరుమలలో అక్కడ దొరికాయి. ఎన్నాళ్ళు బట్టి ఉన్నాయండి అవి ఎన్నాళ్ళు బట్టి ఉన్నాయి, కానీ దొరకాల్సిన సమయంలోనేవి బయటపడ్డాయి. వెక్కసమగు నీ నామము వెల సులభము ఫలము అధికము. స్వామి, అతిశయించేటువంటి నీ నామం, ప్రేమతోటి అతిశయించే నామం, భక్తితోటి అతిశయించే నామం. తిరుమలలో కానివ్వండి, గోవిందా గోవిందా అని వెంకటేశ వెంకటేశ అని పలుకుతుంటారు. నీ నామము వెక్కసమగు నీ నామము వెల సులభము. దానికి ఖరీదు ఎంత అండి? అసలు సులభం ఏం లేదు. ఏమన్నా దానికి రేట్ ఏమన్నా ఉందండి? గోవిందా అని అంటానికి ఏమన్నా 10 రూపాయలు ఇస్తే కానీ నువ్వు గోవిందా అంటానికి ఏమీ లేదు కదా. వెల సులభము ఫలము అధికము. కానీ ఒక్కసారి నువ్వు పలుకుదాన్ని గోవిందా అంటుంటారు. ఎందుకు గోవిందా అంటారండి? వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి నువ్వు గోవిందా అంటే వెంకటేశ అనొచ్చు కదా. కానీ ఆయనే చెప్పుకున్నాడు, నాకు గోవిందా నామం చాలా ఇష్టమని. గోవిందా అనమన్నాడు ఆయన. గాం విందతి ఇది గోవింద. గోవిందుడు అంటే ఏంటండి? ఆవుల్ని రక్షించేటువంటి వాడు. గో అంటే భూమి, అన్ని రకాల అర్థాలు ఉన్నాయి అని ఆవు అని ఉందండి. ఆవు సాధు జంతువు. అంటే ఎవరైతే సాధువుల్ని రక్షిస్తాడో, మంచివారిని ఎవరైతే కాపాడటానికి ప్రయత్నం చేస్తాడో అటువంటి వాడు నాకు ఇష్టడు. అంటే ఇప్పుడు దేవుడు ఈ కలియుగంలో ప్రత్యక్షంగా ఆయన వచ్చి రక్షణ చేయడండి, మనుషుల్లో ఆవేశించి రక్షణ చేయిస్తాడు. అంటే వాళ్ళు ఆ బుద్ధి జనించాలి. ఇందాక మొట్టమొదటి చెప్పుకున్నాం, మహిళలు మనుగులు, ఆ మురికి ఆలోచనలు పోతే మనసులో ఆయనే కొలువు. ఎందుకంటే తిష్టత్యంగులం వేదం చెప్తోంది. ఉన్నాడు లోపల ఆయన, తిష్టత్యంగులం. ఈ అంగుళ స్వరూపంలో మహానుభావుడు లోపల ఉన్నాడు. దశాంగులం అంటుంటాడు కదా మహానుభావుడు. అందువల్ల లోపల ఉన్నాడు ఆయన మహానుభావుడు. ఎప్పుడు ఉంటాడు ఆయన? ఎప్పుడు కనపడతాడు? వెల సులభము ఫలము అధికము. ఇలా ఇతరుల కోసమే నువ్వు తాపత్రయపడుతూ, ఇతరుల కోసమే నువ్వు సేవ చేస్తూ, నీకున్నంతలో భక్తి ప్రచారం నువ్వు చేస్తూ ఉండు. నీకు ఏం తోస్తే చెయ్యి. ఒకడు భక్తి ప్రచారం ఇంకోటి చెయ్యి, ఒకడు పుస్తకాలు రాయి, ఒకడు ఉపన్యాసాలు చెప్పు. మన చాగంటి మహానుభావులు చెప్తారు కదా, నీకు ఏం తోస్తే చెయ్యి. ఒకడు నేనేమి చెప్పలేనండి, ఒక మాట నేను చెప్పలేనండి, గుడికెళ్ళు, చీపురు తీసుకో. ఎవడు ఊడ్చేవాళ్ళు లేడా? చీపురు కట్టి తీసుకుని ఊడు. నువ్వు ఓడవటం వచ్చు కదా నీకు. కాబట్టి నీ ఏ రకంగా అయినా దైవ సేవ ఈరోజు నేను చెయ్యగలనా లేదా ఆలోచన చెయ్యి. కొద్దిసేపు అన్నా, 5 నిమిషాలన్నా దైవ సేవ, ఆ మానవ సేవ నువ్వు చేయవయ్యా. దిక్కై నన్నేలితివి తీరని నా ధనమయ్యా. దిక్కై అలా గనక నువ్వు గనక ఉండగలిగితే, అంటే మన జీవనం ఎలా ఉండాలి, జీవనంలో అనుభూతి ఎలా ఉండాలి, అనుభూతిలో శరణాగతి ఎలా ఉండాలి, ఆనందం ఎలా రావాలి, దిక్కు నువ్వు తప్పించి ఇంకొకరు లేరనే భావన రావాలి. అదే నాకు ధనము. ఈ లోకంలో మిగతా ధనాలు ఏముందయ్యా?
ఎందుకనంటే 2 లక్షల రూపాయల జీతం వచ్చేవాడు తినేది అన్నమే, 30,000 25,000 వచ్చేవాడు తినేది అన్నమే. కాకపోతే అన్నంలో వాడు 2 కూరలు వేసుకోవచ్చు, ఇప్పుడు 1 కూర వేసుకుంటాడు, కడుపు నిండుతుంది కదండి. నాకు 2 లక్షల జీతం వస్తుంది కదా అని చెప్పి 10 కూరలు వేసుకొని తినగలడు, వాడి పొట్ట కూడా అంతే కదండి. కాబట్టి ధనం అది ధనం కాదు, దిక్కు, నువ్వే దిక్కు నువ్వే దిక్కు నువ్వే దిక్కు అనేటువంటి భావన ఏదైతే ఉంది అదే నాకు ధనమయ్యా అంటూ, నా నాలికపై నుండి నానా సంకీర్తనలు పూని నాచే నిన్ను పొగడించితివి. ఇది ఉండాలండి. అనుభూతి నుంచి శరణాగతి వైపు వెళ్ళాలని చెప్పే చూడండి. ఎప్పుడూ అహంకారం పనికిరాదండి. మనిషిని కాపాడేటువంటిది వినయం. భక్తి సామ్రాజ్యంలో కూడా మనిషికి కావాల్సినటువంటిది వినయం. మన ముకుందమాల కులశేఖర ఆల్వారు కూడా అంటే ఎక్కడండి, ప్రతి చోట రత్నాలు రత్నాలు రత్నాలు. దాసోహం దాసస్య 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 దాసోహం అన్నాడు. నీకెవడైతే దాసుడు 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 ఉన్నాడో ఆ సేవకుడికి చిట్ట చివరి ఎవడైతే ఉన్నాడో ఆ సేవకుడు. అంత రాజుండి ఆయన, కులశేఖరుడు తక్కువవాడు కాదు ఆయన. అంటే ఆ స్థితికి వెళ్ళిపోవాలి దేవుడి దగ్గర. నాలికపై నుండి స్వామి నువ్వు వేరే చోట నేనేదో పలకలేదు, ఇవన్నీ కూడా నువ్వే నా నాలిక. ఆయన చెప్తూ ఉంటే పక్క వాళ్ళు రాశారు, అన్నమయ్య కూర్చొని నేను రాయలేదండి ఈ కీర్తనలు. ఈ కీర్తన మనకి దానికి ఉదాహరణ చెప్తోంది. ఈయన పాడుకున్నాడు, అందుకే ఆయన వాగ్గేయకారుడు అంటారు. అంటే పాడుతూ ఎవరైతే రచనలు చేస్తారో అటువంటి వాళ్ళని వాగ్గేయకారులు అంటారు. కాబట్టి నేను ప్రత్యేకంగా ఏమి రాయలేదయ్యా, నా నాలికపై నుండి నానా సంకీర్తనలు. అంటే రాసేవాడిని నేనే, రాయించుకున్నది నువ్వే, ఎవరినైతే పొగుడుతున్నానో వాడు కూడా నువ్వే. సర్వం ఇదం బ్రహ్మ, సర్వం కల్విదం బ్రహ్మ. ఉపనిషత్ సారం అదే కదండి ఆ వాక్యం, సర్వం కల్విదం బ్రహ్మ. బ్రహ్మ అనేటువంటి పదానికి అర్థం ఏంటండి, బృంహతి ఇది బ్రహ్మ. అంటే వ్యాపించి ఉన్నటువంటి దాన్ని, అంతటా ఏదైతే వ్యాపించి ఉన్నదో దాన్ని బ్రహ్మస్వరూపం అంటారు. కాబట్టి రాయించుకున్నది నువ్వే, నా చేత పలికించింది నువ్వే. మూకం కరోతి వాచాలం. అమ్మ ఆ పెడప, ఆ తాంబూల పెడప, లేకపోతే ఎవడండి కవులు ఇప్పుడు ఒక కాళీదాసు, ఆయన కాళిదాసు అనకూడదు కాళీదాసు అనాలి. ఆ మహానుభావుడు అంత గొప్ప కవిత్వం రాయగలిగాడు. అంగుష్టాం అని చెప్పి ఇప్పుడు లెక్క పెట్టారట, ఇప్పటికి కూడా ఆయన తర్వాత ఎవరు లెక్క పెట్టడానికి దొరకలేదట మహానుభావుడు. అంతటి వాడికి ఎలా వచ్చిందండి అమ్మవారి యొక్క కరుణ. అలాగే మూక కవికి అంతటి లభ్యం ఎలా అయిందండి, అంతటి కవితాశక్తి అమ్మవారి యొక్క దయ. అది అమ్మవారు కానీ అయ్యవారు కానీ పేర్లు మాత్రమే, కానీ రూపం మాత్రం ఒకటే, అంతర్నిహితమైనటువంటి శక్తి మాత్రం ఒకటే అంటూ ఈ వినయం ఉండాలి. కాబట్టి అన్నమయ్య జీవితంలో ఆ అనుభూతి, శరణాగతి, ఆనందం దగ్గర మీకు మళ్ళీ వస్తున్నాను. ఆ అనుభూతి చెందటానికి మొట్టమొదట మీకు వినయం కూడా ఒకటి నేర్చుకోవాలి. నా నాలిక మీద ఉండి వెంకటేశ నువ్వే రాయించుకున్నావయ్యా, ఈ మాట గర్వము కాదు నీ మహిమే కొనియాడి తిని. స్వామి నేను ఏదీ కొత్తగా చెప్పలేదు, నాకేముందండి, నాకేమొచ్చండి. నీ మహిమ లోకంలో ఏదైతే వ్యాపించి ఉందో ఆ గొప్పతనాన్నే నేను చెప్పానయ్యా. నేమాన పాడేవాడను నేరములెంచకుని. స్వామి ఎక్కడన్నా పొరపాటున గర్వం కానీ, గర్వపు ఛాయ కానీ ఎక్కడన్నా వచ్చిందేమో, మానవ మాతృని కదా, ఈ మానవ దేహం ఎత్తాను కదా, ఎంత కాదనుకున్నా ఎక్కడన్నా వచ్చిందేమో, దయచేసి నేరములెంచకయ్యా శ్రీ మాధవ, నేను దాసుడా. దాసత్వం అండి, దాసత్వం దాసత్వం. కాబట్టి అన్ని పాపాలు పోతాయండి. అనుభూతి దగ్గర నుంచి శరణాగతి దగ్గరికి వచ్చి శరణాగతికి నువ్వు బాగా చేయగలిగితే పాపాలన్నీ కూడా అక్కడ ప్రక్షాళనం అయిపోతాయి. మన కాళ్ళకి మురికి తగిలితే ఏ రకంగా చెంబుతో నీళ్లు చల్లుకొని మనం ఏ రకంగా మురికిని శుద్ధం చేసుకుంటామో, శరణాగతి గనక చేస్తే స్వామివారికి మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా కొట్టుకుపోతాయి. అందువల్ల అన్నమయ్య మనకు ఆ జీవితంలో ఇటువంటివన్నీ నేర్పాడు. అనుభూతి అండి, అనుభూతి. నేను ప్రధానంగా ఈరోజు మీకు నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే, ఆధ్యాత్మికత్వం వంట పట్టాలంటే అన్నమయ్య లాంటి, రమణ మహర్షి లాంటి మహానుభావుల యొక్క కావ్యాలు చదవాలి, వాళ్ళ కవితలు చదవాలి, వాళ్ళ కీర్తనలు చదవాలి, అనుభూతి చెందాలి. ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు, ఎంత అనుభూతి ఉండండి. అంటే తను ఏదైతే చూస్తున్నాడో, కళ్ళు మూసుకున్నాడు,
కళ్ళు మూసుకుంటే ఆ బాలకృష్ణ చేత వెన్న ముద్ద, చెంగల్వ పూదండ, బంగారు మొలతాడు పట్టుదట్టి, అది కనపడుతున్నాడు ఆయన. ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు, దిద్దరాణి మహిమాల దేవకీసుతుడు. ఇక్కడ ఇద్దరు తల్లుల ముద్దు బిడ్డ వీడు అని చెప్పటానికి అందంగా ప్రకాశించేటువంటి ఆ కృష్ణుడు ఆ రేపల్లె వీధుల్లో ఆడుకుంటున్నటువంటి ఆ దృశ్యాన్ని ఇదిగో మన యశోదమ్మ ఎదుట చక్కగా వీడు ఆడుకుంటున్నాడు. దగ్గరగా మనలో ఉన్నటువంటి చిన్ని కృష్ణుడు అరచేతిలో కెంపు, ఇక్కడ రత్నాలన్నీ పోసాడండి. మా వరాల కొండ, మా బుజ్జి కొండ అని ఇప్పుడు అంటుంటున్నాం చూడండి. కృష్ణుడిని అలా భావించాడండి. వాత్సల్య భక్తి అంటే ఇప్పటికీ మనం శ్రావణ మాసంలో కానీ ఇంకొకటి దేవుణ్ణి ఎవరు ఏ రకంగా అయినా ఆరాధన చేసుకోవచ్చు. బిడ్డగా ఆరాధన చెయ్యి, తండ్రిగా ఆరాధన చెయ్యి, వత్సలతను చూపించు. వత్సలత్వం అంటే ఏంటండి? గోవు యొక్క దూడని వత్సము అంటారు. దానికి ఉన్నటువంటి ప్రేమ ఎవరికి ఉండదండి. అందుకే గోమాత అంటారండి. పులిమాత అయితే కప్పమాత, మండూకమాత అని అనమండి, గోమాత అంటాం. చివరికి మానవకాంత కూడా ఎవరైతే మన తల్లి ఉందో ఆ తల్లి పుట్టిన తర్వాత తన నాలికతోటి ఆ బిడ్డ మీద ఉండేటువంటి ఆ మావిని నాకదండి. వేరే నీళ్ళు ఏమి లేవమ్మా, కొంచెం ఏమో అనుకోకు, ఆ బిడ్డ ఒంటి మీద చండాలంగా ఉంది కదా, కొంచెం నాకేయమ్మంటే నాకదు, చండాలంగా ఉంటుంది. గోవు అలా కాదండి. అదే మొత్తం క్లీన్ చేసి మనం ఆ టైంకి లేకపోయినా కూడా క్లీన్ చేసి పక్కన పెడతారు చక్కగా. తల్లి గోమాత, అటువంటి ఆ గోమాత ఆ తల్లి, అందువల్ల అటువంటి ఆ గోవింద, అందుకే గోవు అంటే ఆ మహానుభావుడికి అంత ఇష్టం. ఆ గోవుల ప్రస్తావన తీసుకొచ్చేవారంటే అంత ఇష్టం. ఆ గోవుల్ని కాపాడేవారంటే ఆ గోవిందుడికి అంత ఇష్టం. శరణు శరణు సురేంద్ర సన్నుత, శరణు శ్రీ సతివల్లభ, శరణు రాక్షస గర్వ సంహర, శరణు వెంకటనాయక. అన్నీ సంబోధనలండి. వెంకటేశ్వర స్వామి నువ్వు దేవేంద్రుడి చేత కూడా పొగడ్తలు అందుకునేటువంటి వాడి. మేమా మామూలటువంటి వాళ్ళమయ్యా. లక్ష్మీదేవికి నువ్వు చాలా ఇష్టమైనటువంటి వాడివి. రాక్షసుల యొక్క గర్వాలన్నింటినీ నువ్వు అణిచేటువంటి వాడివి. నిన్ను నేను శరణం కోరుతున్నాను. ఇట్లా మీరు అన్నమయ్య యొక్క ఈ 15,000 కీర్తనలు సుమారుగా ఉన్నాయండి. వీటిల్లో ఎక్కడ చూసినా సరే, అంటే నేను వెతికినంత వరకు, స్వామి నా చేత తెలియజేయబడినంత వరకు కూడా, నాకు అనుగ్రహించినంత వరకు కూడా, నేను గ్రహించిన రహస్యం ఏంటంటే అన్నమయ్య కీర్తనల్లో ఏకత్వం అని ఒక పదం ఉంటుందండి. అద్వైతం, విశిష్టాద్వైత ఆయన నిజానికి. కానీ అన్నమయ్య 3వ చరణంలో, అంటే చిట్ట చివరి చరణం ఏదైతే అంటాం చూడండి, ఎక్కడైనా వెతకండి మీరు, కలిశావు, తెలుగులో అయితే కలిశావు అంటాడు. ఐక్యమయ్యావు, నువ్వు ఆ నాయకతోటి ఐక్యమయ్యావు, నువ్వు నాతోటి కలిశావు. కలవటం ఏమిటి? నాకు చాలా కాలం గింజుకున్నాను నేను. కలిశావు 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 అంటే జీవుడి యొక్క గమ్యం ఏకం సత్ విప్రాహ బహుదా వదంతి, ఉన్నది ఒకడే ఒక్కడు. పెద్దలు పండితులు, విప్రాహ అంటే ఇక్కడ బ్రాహ్మణులని కాదండి, పండితులని అర్థం. పండితులు ఆ ఒక్క రూపాన్నే అనేక రకాలుగా చెబుతూ ఉంటారు. పెద్దలే చెప్పారు మనకిది. అందులో కొట్టుకోకండి, ఆయన గొప్ప ఈయన గొప్ప, ఆయన తక్కువ ఈయన ఎక్కువ అని కొట్టుకోకండి. ఏకం సత్, సత్ సత్యమైన పదార్థం అది ఒక్కటే ఉంది. విప్రాహ్ బహుదా వదంతి. పండితులు రకరకాల రూపాల్లో చెప్తారు. కృష్ణుడు అంటున్నారు, వెంకటేశుడు అంటున్నారు, అమ్మవారు అంటున్నారు, అయ్యప్ప అంటున్నారు. నీ ఇష్టం, ఏదో ఒక పేరు పెట్టుకో, కానీ ఉన్నది ఒక్కటే. ఆ ఒక్కదాని దగ్గరికి సర్వదేవ నమస్కార కేశవం ప్రతి గచ్చతి. హృదయపూర్వకంగా నువ్వు చెయ్యి ఆ కేశవుడి దగ్గరికి వెళుతోంది. కేశవం, కేసి అనేటువంటి రాక్షసుణ్ణి సంహరించినటువంటి వాడు. ఆ పదాలండి, అంతరార్థం తెలుసుకోవాలి. అందుకే నేను అన్నమయ్య పదం అంతరార్థం అని చెప్పి ఒక పుస్తకం అండి, ఇది వరప్రసాద్ రెడ్డి గారు ఇది ముద్రణ చేయించారు. ఇది అన్నమయ్య పదం పరమార్థం. అంటే ప్రతి పదంలో ఏవైతే ఉన్నాయో, అంటే కొన్ని కఠినమైనటువంటి పదాలు, ఆ పదాలకు అర్థం చెప్తూ వాటికి సంబంధించి ఉన్నటువంటి కీర్తనలు చెప్తూ, ఉదాహరణకి ఇప్పుడు బూజగుండలు అన్నమయ్య పదం,
బూజగుండలు ఏమర్థం చెప్తాం ఇదంటే వివాహం కోసం పూజల్లో ఉంచుతారు చూడండి కొండలు, వాటిని బూజగుండలు అంటారు. ఈ బూజగుండ అంటే ఆనాటి అన్నమయ్య కవిత్వంలో ఆధ్యాత్మికంగా ఎంత మనం స్వీకరించాలో లౌకిక వాతావరణం సాంఘికంగా ఉన్నటువంటి ఆ సంప్రదాయాన్ని కూడా మనం అంతగా గౌరవించాలి. ఆనాటి పద్ధతులన్నింటినీ కూడా అన్నమయ్య కీర్తనలో మనం వెతకచ్చు. అంటే ఆనాటికి కూడా వివాహాల్లో ఈ కొండలు వాడేవారు, బోజగుండలు వాడేవారు. ఇదే పెళ్ళి లగ్న వేళ ఇంటికి నీకు సుదతి మోవి చిగుళ్ళు శోభన పత్రికలు అని చెప్తూ పయ్యదల్లో చన్నులు పరగ బూజకొండలు, మహానుభావుడు పోలికే అని చెప్తూ చిట్ట చివర ఇక్కడ మళ్ళీ మీకు చెప్తున్నానే, వినయపు రతులు శ్రీ వెంకటేశ ఇద్దరికి. రతి అంటే కలవటం, మీకు ఇందాక నేను మనవి చేశాను, కలవటం 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 అంటే ఇక్కడ మళ్ళీ నువ్వు మామూలు మన లౌకికార్థం తీసుకోకూడదు. ఇక్కడ కలవటము అని అంటే భగవంతుడిలో భక్తుడు ఐక్యమవటం, అదే జీవన పరమార్థం. అన్నమయ్య పదంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటంటే అనుభూతి చెందు మొట్టమొదట, తర్వాత శరణాగతి చెందు, తర్వాత ఐక్యమవటము అనేటువంటి ఆనందం. ఇక ఆనందం వచ్చిన తర్వాత ఇక మాట రాదు. ఎవరైతే ఆ ఆనందం పొందుతారో ఆ ఆనందం పొందిన వాడి దగ్గర ఇక సమాధి స్థితి అండి, అది మాట రాదు. అన్నమయ్యకి స్వామివారు మొట్టమొదటిగా ఆయనకి ప్రత్యక్షమైంది అంటే ఆయన లోపలికి వచ్చిన తర్వాత ఆయనని ఏమని వర్ణిస్తూ మొట్టమొదటిగా అన్నమయ్య గారు వారి కీర్తనని ఆ కీర్తన అంటే అది అంటే ప్రధానంగా కంటి శుక్రవారము. కంటి శుక్రవారం అనేది కంటి శుక్రవారము, కట్టెదురా వైకుంఠము అంటే కను అంటే ఇప్పుడు చూడండి మనం రామాయణంలో హనుమంతుల వారు సీతమ్మ వారిని అన్వేషణ చేసిన తర్వాత రాముల వారి దగ్గరికి వచ్చి అన్నటువంటి మాట అందరికీ ప్రసిద్ధమైనటువంటి మాట, దృష్ట్వా చూశాను అంటే సీతను చూశాను. సీత అనే పదం మొట్టమొదటి పెట్టల, లంక అనే పదం మొట్టమొదటి పెట్టల, నేను అనే పదం మొట్టపెట్టల, నేను చూశాను. ఆయనకు కావాల్సిన అంటే లోకంలో ఎవరి దగ్గర ఎటువంటి సమయంలో ఏ మాట మాట్లాడాలో కూడా ఆధ్యాత్మిక గ్రంథమైన రామాయణం మనకి నేర్పింది. అక్కడ అందరూ ఎదురు చూస్తోంది ఏంటి, సీతమ్మ ఉన్నదా లేదా లంకలో, అది తెలుసుకోవాలి. కాబట్టి దానికి మొట్టమొదటి ఆన్సర్ చెప్పాలి. అది చెప్పిన తర్వాత మిగతావన్నీ సక్రంగా అంటారు. కాబట్టి ఎవరికి ఎటువంటి ఔషధం లభిస్తుంది, ఔషధం ఇష్టం, దాన్ని మొట్టమొదట వైద్యుడు అందచేయాలి. ఇక్కడ హనుమంతుల వారు కూడా చూశాను అనేసరికి అందరికి ఆనందం కలిగింది. ఆ తర్వాత వాడు చెప్పేవన్నీ వింటారు. అంటే వాళ్ళు ఎదుటివాడికి ఏం చెప్తే ఇష్టమో ఆ పదం ఇక్కడ చెప్పాలి. అలాగే ఈ మహానుభావుడు కూడా కంటి శుక్రవారము, కంటి శుక్రవారము గడియలేడింట అంటి అలమేల్మంగ అండనుండే స్వామిని. పవిత్రమైనటువంటి ఆ శుక్రవారం యొక్క ఆ అభిషేకాన్ని తన్మయంగా చేస్తూ అన్నమయ్య పాడుకున్నటువంటి కీర్తన. శుక్రవారం నాడు సుమారు 7 గడియల ప్రాంతంలో కంటి శుక్రవారము గడియలు 7 అంటే సుమారుగా 5-6 గంటలండి, తెల్లవారుజామున 5-6 గంటల మధ్య స్వామిని చూశాను. అలమేలు మంగని తన రొమ్ములో అంటిపెట్టుకొని ఉన్నటువంటి అంటి అలమేలు మంగ అండనుండే స్వామిని చూశాను. ఆయన ఎలా ఉన్నాడో ఇక చరణాల్లోకి వచ్చేసాడు. అన్నమయ్య పల్లవి ఏంటంటే అండి, ఒక మొగ్గ, అది ఆ మొగ్గ పువ్వు కింద 3 చరణాల్లోనూ వికసిస్తుంది. ఆ మొగ్గ మనం జాగ్రత్తగా గమనించాలన్నమాట అండి. ఆ 3 చరణాలు ఎలా చెప్తున్నాడు, సొమ్ములన్నీ కడబెట్టి సొంపుతో గోణము కట్టి కమ్మని కదంబంబు కప్పు పన్నీరు చెమ్మతోన వేష్టువలు రొమ్ముతల మొలచుట్టి తుమ్మెద మైచాయతోన నెమ్మది నుండే స్వామిని. కంటి శుక్రవారము గడియలేడింట. అభిషేకం కోసం ఏం చేస్తారంటే శుక్రవారం ఇప్పటికి కూడా చేస్తున్నారు, స్వామివారి యొక్క ఆ ఆభరణాలన్నీ కూడా తీసేస్తారు. దాన్నే కడపెట్టి అన్నాడు. అట్లాగే అందంగా స్వామివారికి గోచి కడతారు, దాన్ని గోణము అన్నాడు ఇక్కడ. సొంపుతో గోణము కట్టి, అలాగే కమ్మని సుగంధ ద్రవ్యాల యొక్క ఈ మిశ్రమం కదంబం అంటే కమ్మని సుగంధ ద్రవ్యాల యొక్క మిశ్రమం, దాన్ని కలపటం వల్ల ఆ తడి వస్త్రాలు, వేష్టువులు అంటే తడి వస్త్రాలండి, అసలు మామూలుగా వేసుకుంటేనే ఘుమఘుమాయిస్తుంటాయి, తడి మీద
ఆ కమ్మని సుగంధం కలిపినటువంటి ఉంది కాబట్టి అవి సువాసనలు ఇంకా బ్రహ్మాండంగా వెదజల్లుతున్నాయి తడి వస్త్రాల మీద, ఆ వేష్టువుల మీద. ఆ వస్త్రాలు రొమ్ము మీద, భుజం మీద, మొల చుట్టూ తర్వాత కట్టారు ఆ స్వామికి. అదిగో ఆ విధంగా తుమ్మెద రెక్కల్లాంటి కాంతితో ఉన్నటువంటి స్వామివారిని నేను చూశాను. తుమ్మెద మైచాయతోన నెమ్మది నుండే స్వామిని కంటి. తుమ్మెద మైచాయ ఏంటండి? తుమ్మెద ఏ రంగులో ఉంటుంది? నల్లటి రంగులో ఉంటుంది. స్వామివారు కూడా నలుపు రంగులోనే ఉంటాడు. దేవుళ్ళందరూ కూడా నల్లటి రంగులో ఉంటారు. దీనికి అప్పయ్య దీక్షితుల వారని చెప్పి ఆ మహానుభావుడు చెప్తాడు. నలుపుగానే ఎందుకు ఉంటారు దేవుళ్ళు, ఇంకొక రంగులో ఎందుకు ఉండొచ్చు కదా అంటే, ఆయన అంత అనుభూతి, శరణాగతి, ఆనందం అని చెప్తున్నాను కదండి. అనుభూతి చెందాను నేను. మేఘం ఉందయా, వర్షం బాగా ఇచ్చేటువంటి మేఘం ఉంది. అదే ఏ రంగులో ఉంటుంది? నల్లగా ఉంటుంది. అంటే బాగా నీళ్లు కనుక పడాలనుకున్నటువంటి మేఘం. మామూలు తెలుపు మేఘాలు పక్కన పెట్టేసాయి, నీళ్లు బాగా రావాలనుకున్నప్పుడు అది బాగా నల్లగా మారిపోతుంది. ఇలాగే స్వామి కూడా దయ అనేటువంటి వర్షాన్ని భక్తుల మీద కురిపించటానికి, మేఘం ఎలా నల్లగా ఉన్నటువంటి మేఘం ఎక్కువ వర్షాన్ని ఇస్తుందో, ఈ నల్లగా ఉండే స్వామి కూడా అంతటి దయావర్షాన్ని కురిపిస్తాడు. అందుకే స్వామిని నలుపు రంగుతోటి పోలుస్తారు అప్పయ్య దీక్షితుల వారు చెప్పారండి ఆ మహానుభావుడు. ఇక అలాగే పచ్చకప్పురము నూరి పసిడి గిన్నెల నుంచి తెచ్చి శిరసాదిగా దిగనలది. ఏం చేస్తున్నారంటే అప్పుడు ఆయన స్వయంగా చూసి రాసుకున్నాడు. ఇది చల్లగా మంచి వాసనలు, చల్లగా ఉంటుంది సంగతి ఇప్పుడు కూడా మనకు తెలుసు కదా. ఆ మంచి వాసనలు వెదజల్లేటువంటి ఆ పచ్చకర్పూరాన్ని నూరారట. నూరి బంగారపు గిన్నెల్లో పోసారట స్వామివారి ఎదురకుండా. పోసి దాన్ని స్వామివారి యొక్క తలకి, ఆ మెడ కింది భాగానికి చక్కగా రాశారు. అప్పుడు అబ్బా ఏమున్నాడు, ఇప్పటికి మనం పరవశించిపోతాం కదండి. అబ్బా ఇంకొద్దిసేపు ఉంచవచ్చు కదా స్వామి మమ్మల్ని, ఇంకొక 2 నిమిషాలు మమ్మల్ని ఉండనివ్వండి అని బతిలాడుకుని ఉంటాం. మనం తోసేస్తుంటారు, అయ్యో అప్పుడే తోసేస్తున్నారని బాధపడుతుంటాం. అలా అప్పట్లో అంత హడావిడి ఉండేది కాబట్టి ఆ రకంగా ఆ చందనం పూసినటువంటి, ఆ పచ్చకర్పూరం పూసినటువంటి ఆ స్వామిని అందరూ ఆనందంగా చూస్తున్నారట. ఆశ్చర్యపడి చూడ అందరి కన్నులకు ఇంపై ఆనందంగా చూస్తున్నారు. నిచ్చమల్లె పువ్వు వలె, మల్లెపువ్వు మామూలుగా వాడిపోతుంది, చూడటానికి చాలా అందంగా ఉంటుంది. కానీ నిచ్చమల్లె పువ్వు, ఈ మల్లె పువ్వు వాడదు. అది భక్తులకు ఎప్పుడూ అనుగ్రహాన్ని ప్రసాదిస్తూనే ఉంటుంది. ఆ నిచ్చమల్లె పువ్వులాగా ఆ వెలుగులు చిమ్మేటువంటి స్వామిని నేను చూశాను. తట్టు పునుగు కూర్చి చట్టలు చేరిచి నిప్పు పట్టి కరిగించి వెండి పల్యాల నుంచి ప్రశస్తమైనటువంటి పునుగు పిల్లి తైలం ఏదైతే ఉందో దాన్ని ఒక చోట చక్కగా సమకూర్చారు. పైపూతలు, చట్టలు అంటారండి వాటిని చేర్చారు. తర్వాత నిప్పు పట్టి బాగా దాన్ని కరిగించారు. దాన్ని వెండి పళ్ళేల్లో పోసారట. అంటే ఇంత ప్రయత్నం చేశారు. చేసిన తర్వాత తైలం వస్తుంది చక్కగా. ఆ తైలాన్ని స్వామివారి శరీరం నిండా పట్టించారట. ఆ పునుగు పిల్లి తైలం పట్టిస్తే అప్పుడు అసలే ఇందాక నెగనగలాడిపోతున్నాడు, ఇప్పుడు ఇంకా బిట్టు వేడుక మురియుచుండే బిత్తరి స్వామిని. బిత్తరి అంటే ఇక్కడ మెరుపు అని అర్థం అండి. మెరిసిపోతున్నటువంటి స్వామిని నేను చూశాను. కంటి అఖిలాండ కోటి బ్రహ్మ కర్తనని కంటి అని చెప్పి అది ఒక కీర్తన కింద చెప్తారు. దానికంటే కూడా ఇది చాలా ప్రశస్తమైనటువంటి కీర్తన. అదండి అన్నమయ్య స్వామివారిని దర్శనం చేసి మనల్ని కూడా దర్శనం చేయించినటువంటి కీర్తన. అంటే మొగ్గగా ఉండి తర్వాత 3 చరణాల్లోనూ 2 చరణాల పువ్వుగా ఉండి బాగా విరబూస్తుంది. 3వ చరణంలోకి వచ్చేటప్పటికి ఆ అనుభూతి శరణాగతిని దాటి చాలా ఆనంద స్థాయికి చేరుకుంటుంది. దాంట్లో నీకు వచ్చేస్తుంది. అంతే అన్నమయ్య కీర్తన నేను చెప్పినటువంటి ఈ 3 స్థానాల్లో ఉంటుందండి. ఆ 3 చరణాలు అనుభూతి, శరణాగతి, ఆనందం. అన్నమయ్య 3 చరణాలు అంటే మొట్టమొదటగా మొత్తం ఎసెన్స్ అంతా అందులో ఉంటుందండి. అంటే తన పాట మొత్తంలో ఏం చెప్పదలుచుకున్నాడో మొట్టమొదటి 2 పంక్తుల్లో చెప్పేస్తాడు. ఆయనతో ఉండే రాసక్రీడలు, ఈయన కృష్ణుడితో రాసక్రీడల్లాగా వర్ణిస్తూ కొన్ని కీర్తనలు రాశారు వారు. ఈ రాసక్రీడల నుంచి ఎప్పుడు ఆయన ఇటువైపు మళ్ళా ఒక అడుగు వేశారనండి. అక్కడికే నేను వస్తున్నాను. ఆ 2 వేరు కాదండి అన్నమయ్య దృష్టిలో.
ఈ రాసక్రీడలు మీరు రాసక్రీడ అంటే ఏంటి? రస్యతే అనేన రాసక్రీడ అండి. రాముడు అనే పదానికి అర్థం ఏంటండి? రమయతే, ఆనందింపచేసేవాడిని రాముడు అంటారు. ఆనందం అంటే ఇందాక మీకు చెప్పాను, ఇందాక మనం స్త్రీ పురుషుల యొక్క సంయోగం అనుకోకూడదు ఇక్కడ కలయటం. ఈ రాసక్రీడని ఇందాక మీరు అన్నారే, ఈ రాసక్రీడ అనేటువంటిది అటు భక్తిలోనూ ఉంది, ఇటు లౌకికత్వంలోనూ ఉంది. కాబట్టి అన్నమయ్య కీర్తనలో మొట్టమొదటి ఆధ్యాత్మిక కీర్తనలు రాశాడు, తర్వాత శృంగార సంకీర్తనలు కాదండి. ఆయన దృష్టిలో రెండూ ఒకటే. మనం విడగొట్టుకున్నాం. మనం ఇటు ఆధ్యాత్మ సంకీర్తనలని 5 సంపుటాల కింద విడగొట్టారు, మిగతావేమో 24 సంపుటలు శృంగార సంకీర్తనలు అని చెప్పి విడగొట్టారు. శృంగారం అంటే పదానికి అర్థం ఏంటంటే అలంకారము, అలంకరింపచేసేదాని శృంగారం. కాబట్టి మీరు చెప్పినట్లుగా ప్రత్యేకంగా అక్కడి నుంచి ఇక్కడికి ఏం రాలేదండి. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది సతి చూడి కుడుత నాంచారి. ఇటు రాసక్రీడల కీర్తనలు రాశాడు, అటు అమ్మవారి యొక్క నృత్యము కీర్తనలు ఎగిరి వచ్చింది అలమేలు మంగ అంటాడు. ఇటు కేవలం భక్తి కీర్తనలే రాయలేదండి. ఇటు చక్కగా ఇందా మీరు చెప్పినటువంటి ఆ స్వామివారి యొక్క శృంగార లీలలు, ఆ లీలల్ని వర్ణించే కీర్తనలు రాశాడు, ఆధ్యాత్మిక కీర్తనలు రాశాడు. కాబట్టి పాలు నీరు ఈ రెండు ఏ రకంగా కలిసిపోయి ఉంటాయో అన్నమయ్య కీర్తనలో కూడా ఆధ్యాత్మికము శృంగారము అలా కలిసిపోయి ఉంటుంది. ఒక దశ నుంచి ఒక దశ కాదండి, ఆయన దృష్టిలో రెండు ఒకటే. అంతర్లీనంగా అంతర్లీనంగా ఆధ్యాత్మికత్వమే దాని పర్యవసానం.